మనకి 2026 సంవత్సరంలో శివరాత్రి అనేది 15 ఫిబ్రవరి అంటే ఆదివారం రోజు వచ్చింది. ఈ రోజు సాయంకాలం 5 గంటల 4 నిమిషముల నుండి మనకి శివరాత్రి ఘడియలు ప్రారంభమవుతాయి. ఈ ఘడియలు మర్నాడు అంటే 16 ఫిబ్రవరి సోమవారం సాయంకాలం 5 గంటల 34 నిమిషాల వరకు ఉంటాయన్నమాట. ఇక మనకి శివరాత్రి రాత్రి సమయంలో ఉండే 4 జాములు కూడా ఎప్పుడో చూద్దాము. ఇందులో మనకి 15వ తారీఖు ఫిబ్రవరి సాయంకాలం 6 గంటల 11 నుండి మొదలయ్యి రాత్రి 9 గంటల 23 నిమిషముల వరకు మొదటి జాము ఉంటుందన్నమాట. ఇక రాత్రి 9 గంటల 23 నిమిషముల నుండి అర్ధరాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు మనకి రెండవ జాము ఉంటుంది. ఇక 12 గంటల 36 నుండి మొదలుకొని తెల్లారగట్ట 3 గంటల 47 నిమిషముల వరకు మనకి మూడవ జాము కాలం ఉంటుంది. ఇక 3 గంటల 47 నిమిషముల నుండి తెల్లారి 6 గంటల 59 నిమిషములు అంటే ఇంచుమించు 7 గంటల వరకు మనకి 4వ జాము కాలం ఉంటుందన్నమాట. ఈ 4 జాములు కూడా విశేషంగా దేవాలయాల్లో కుదిరని పక్షంలో మనం ఇంట్లో కూడా విశేషంగా పూజలు అవి చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ధ్యానము వంటివి చేయడానికి చాలా అనువైనటువంటి సమయం అన్నమాట. ఇక ఈ శివరాత్రి సమయంలోనే రాత్రి మనకి 11 గంటల 55 నుండి అర్ధరాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు అంటే ఇంచుమించు 1 గంట కాలము లింగోద్భవ కాలము అని అంటామన్నమాట. ఈ లింగోద్భవ కాలము అనేది చాలా విశేషమైన కాలం. ఈ సమయంలో చేసేటువంటి పూజలు జపాలు ఏవైతే ఉన్నాయో ఇవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అని అంటారు. లింగోద్భవ కాలము అంటే శివుడు మొదటిసారిగా లింగ రూపంలో మనకి ఉద్భవించిన సమయం అన్నమాట. అయితే దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటి అంటే ఒకసారి ప్రళయానంతరము బ్రహ్మ ఇంకా విష్ణుమూర్తి ఇద్దరు వాగ్యుద్ధానికి దిగారనమాట. ఆ వాగ్యుద్ధం ఎందుకు అంటే నేను గొప్ప అని. ఈ వాగ్యుద్ధం పెరిగి ఒక పెద్ద యుద్ధంలాగా తయారైంది. అయితే శివుడు ఇది గమనించి ఇది గనక మనం ఆపకపోయి ఉంటే ఇది పెద్ద ప్రళయమే అవుతుంది అనుకుని ఆయన ఏం చేస్తాడంటే మధ్యలో ఆయన కోటి సూర్యుల కాంతితోటి ఒక అగ్ని స్తంభంలాగా ఉద్భవిస్తాడు. అది చూసిన ఇద్దరు ఆశ్చర్యపోయి అసలు దీని ఆది అంతు ఎక్కడుంది ఇదేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారనమాట. అయితే అప్పుడు ఈయన పుష్కల మేఘాలతోటి ఆ అగ్నివేడిని చల్లార్చుకుని శివుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఇద్దరు కూడా తన తప్పును తెలుసుకుంటారనమాట.